అంజలి తిలకాష్ట మహిషబంధనం అనేటువంటి ఒక కథను చెప్పబోతున్నాను. ఒకసారి విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక సుప్రసిద్ధ కవీశ్వరుడు విచ్చేశాడు. అతడు మహారాజుతో, ప్రభు, నేను నన్నయ్య వేముడనే రాజును గూర్చి ఒక పెద్ద కావ్యము రచించాను. అయితే ఆ కావ్యాన్ని అర్థం చేసుకోగల కవి కానీ పండితుడు కానీ నాకింతవరకు ఏ రాజు వద్ద కనిపించలేదు. మీరు సహతీ సమరాంగ సార్వభౌములు. మీ ఆస్థానంలో అష్టదిగ్గజ కవులని 8 మంది మహనీయులున్నారని తెలిసి నేనెచ్చటికి వచ్చాను. సభ ఏర్పాటు చేయండి. నా పద్యాలను వ్యాఖ్యానించగల వాళ్ళను చూపించండి. సంతోషిస్తానని విన్నవించాడు. తన ఆస్థానంలోని కవులు ఎందుకు పనికిరాని వాళ్ళని రుజువు చేయాలని అతడు సంకల్పించుకున్నట్లు రాయలు గుర్తించారు. అయినా తన అష్టదిగ్గజాలు, అందులోనూ రామకృష్ణ కవి అసాధారణ ప్రతిభ గలవాడని రాయలకు తెలుసు. కాబట్టి సభ ఏర్పాటు చేశాడు. ఆ మహాకవి ఇలా చదవడం మొదలుపెట్టాడు. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనన్నయవే మధరణిపతికి భావభవభోగ సత్కల భావములను భావభవభోగ సత్కల భావములను అని చదువుగానే పెద్దన తిమ్మన మొదలైన వాళ్ళందరూ తాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. రాయల వారికి కూడా ఈ పద్యములోని విశేషము అర్థం కాలేదు. అందరూ ఇలా ఆందోళన పడుతుండగా తటాలున రామకృష్ణ కవి లేచి, కవివర్య, నేను కూడా ఒక మహాకావ్యము రాశాను. దాని పేరు తిలకాష్ట మహిషబంధనం అంటూ ఎర్రటి పట్టుబట్టలో దాచిన ఒక గ్రంథము లాంటి దాన్ని చూపాడు. ఎన్నో గ్రంథాలు చదివి అపోసన పెట్టిన ఆ కవీశ్వరునికి ఈ కావ్యం పేరు వినగానే ముచ్చమట్లు పట్టాయి. ఈ పేరు ఎక్కడ విన్నది లేదు అని కవీశ్వరుడు అనుకున్న సందర్భంలో ఇందులోని ఒక పద్యం వినండి అంటూ రామకృష్ణుడు ఒక పద్యాన్ని చెప్పాడు. మేక తోకకు మేక, తోక మేకకు తోక, మేక తోకకు తోక, తోక 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 మేక. మేక తోక అంటూ 4 సార్లు చదివిన పాలవలే మళ్ళీ చదవడం అనేది జరిగింది. అట్లా గంభీరంగా చదవడం చూసినటువంటి ఆ మహాకవి విని, ప్రభు, ఈ పద్యము చాలా ప్రౌఢముగా ఉంది. కావ్యం మరి గంభీరముగా జట్లముగా ఉంది. ఈ రాత్రికి ఆలోచించి రేపు చెబుతానని అతడు ఆ రాత్రికి రాత్రే నగరం వీడి పారిపోయాడు. మరుసటి ఉదయం రాయులు కవులు అందరూ రామకృష్ణుని యుక్తిని మెచ్చుకొని, ఆ కావ్యం ఏమిటయ్యా, మాకు తెలియకుండా ఎప్పుడు రాశావు అని అడిగారట. నా బొంద కావ్యమా, పాడా, తిలకాష్ట మహిషబంధనం. తిలలు అంటే నువ్వులు, కాష్ట అంటే కర్ర, నువ్వులు కట్ట అన్నమాట. మహిషబంధనం అని, మహిషం అంటే దున్నపోతు, దున్నపోతును బంధించేటువంటి తాడు అంటే నువ్వుల కట్టకి ఆ తాడుతో కట్టి పట్టుకొని పట్టు వస్త్రంలో పెట్టి తెచ్చాను అని చూపించాడట. అక్కడ ఆ సభలో ఉన్న వారందరూ కూడా పకపక నవ్వారట. అంటే తెలివి మనకే ఉందని ఇతరుల్ని మోసగింపజూస్తే మనల్ని మించిన యుక్తిపరులు ఉంటారని ఈ కథ వలన మనకి అర్థమవుతుంది. రామకృష్ణుని కథలన్నీ ఇలానే ఉంటాయి. ధన్యవాదములు.